మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదవాడికి న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. ఏలూరు అమీనాపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, పార్టీ పరిశీలకులు మీరావలి తదితరులు ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్కు వరం వంటిదని ప్రస్తుతించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం, పేదవానికి గూడు,
చేనేత దోవతులు వంటి వాటిని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన పార్టీని బ్రహ్మముహూర్తంలో ప్రకటించడం వల్ల నేటికి పేదలకు సేవ చేసే విషయంలో పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు పెద్దబోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, పార్టీ నాయకులు ఎంఆర్డి బలరాం, ఎంబీఎస్ శర్మ, కొల్లేపల్లి రాజు, వందనాల శ్రీను, జంపా సూర్యనారాయణ, నెర్సు గంగరాజు, అమరావతి అశోక్, ఆర్నేపల్లి తిరుపతిరావు, కడియాల విజయలక్ష్మి, గోడవల్లి వాసు, సంపంగి జగదీష్, ఆర్నేపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయి 44వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని అన్నగారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసుకొని ఒకసారి సమాజ స్థాపన కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్కరణలని కూడా ఒకసారి గుర్తు చేసుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం మరి ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులు కావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43వ సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ రోజున ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమంలో మరి జెండా వందనం దగ్గర వేసుకుని మరి ఎన్టీ రామారావు గారిని మరి స్మరించుకోవడం జరుగుతుంది. అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున 1983లో ఏదైతే పార్టీని స్థాపించారో మరి స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది ఒక వరంగా ఈ రోజు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించకపోతే మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండేది అనేది తలుచుకుంటేనే మనందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ అన్నగారు ఏదైతే పార్టీ స్థాపించి మరి పేదవాడందరికీ కూడా కూడు గుడ్డ నీడ ఉండాలని ఏదైతే తాపత్రయపడ్డారో దాన్ని ఆచరణలో పెట్టడంలో మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత మరి అదే అడుగుజాడల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో కానీ ఐటీలో కానీ ఏ విధంగా తీసుకెళ్లారనేది మనం అందరం కూడా చూసాం. మరి అదేవిధంగా ఇప్పుడు మరి లోకేష్ గారు యువతలో ఉత్సాహాన్ని నింపుతూ మరి ఏదైతే మరి యువగాలం ద్వారా మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ A1గా నుంచోబెడతానికి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే కార్యకర్తలందరినీ కూడా సమిష్టిగా చేసుకుంటూ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈ రోజున ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ భవిష్యత్తులో అందరం కూడా ఒకటే మాట మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని నించోబెడతానికి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ప్రజల గుండెలో ఉండిపోయేటట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామాన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల గ్రామస్థాయి నాయకులు ఘనంగా నిర్వహించారు. దెందులూరు మండలం దెందులూరు కొవ్వలి గ్రామంలో మరియు ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దెందులూరు గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానిక టీడీపీ నాయకులకు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ అని, ప్రజల జీవితాల్లో వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో అత్యంత ప్రభావం చూపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే అన్ని వర్గాల పార్టీ అని,
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు, కూడు, గుడ్డ అందించాలనే లక్ష్యంతో ఆయన పార్టీని స్థాపించి ప్రతి పేదవారికి ఇవన్నీ అందించారని, ఢిల్లీ బానిసత్వం కింద నలిగిపోతున్న ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఈనాడు దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా తెలుగుదేశం రూపాంతరం చెందడంలో పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. బొకేలు తీయండి ఒకసారి. బొకేలు నాయకులను తయారు చేసేటువంటి కార్ఖానాలాగా తయారైంది. రాజకీయంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక వెలుగు ఉందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించబట్టే ఈనాడు ఆయన పార్టీ ద్వారా ప్రజాసేవలో మా అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి ఒక గొప్ప సదవకాశాన్ని కలగజేశారంటే ఆ మహానుభావుడు మరి ఎప్పటికీ చిరస్మరణీయుడే. ఎప్పటికీ ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు 9 నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక భారతదేశంలోనే ఎవరు ఇంత అనతి కాలంలో ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఈనాడు గురుకుల పాఠశాలలు ఎవరు పెట్టారు? ఎవరికి ప్రేమ? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి. సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్థనల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. స్థానిక గిరిజన్ భవన్లో మైనార్టీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక శారీరక పవిత్రత చేకూరుతుందని చెప్పారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, ఓర్పు సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమని అన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేసిన చిన్నారులతో ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ కె విజయరాజు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, ఇరిగేషన్ శాఖ ఎస్సీపీ నాగార్జునరావు, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా, సెట్వెల్ మేనేజర్ ప్రభాకర్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన సెంట్రల్ ప్రకారం మనకు మైనారిటీ పాపులేషన్ ముస్లిం పాపులేషన్ 43,000. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు హోస్ట్ చేయడం వల్ల మాకు కూడా ఒక ఫోర్ ఎలాంటి సీట్స్ ఉన్నాయని తెలుసుకోవడం, అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పాలి. రెస్పాన్సిబిలిటీ. సో మనకు మన స్టేట్ గవర్నమెంట్
ఈ కమ్యూనిటీ కోసం మనం మోస్ట్ స్కాలర్షిప్ ఇస్తున్నాము. ఆ రిక్వెస్ట్ అన్ని ఫుల్గా ఉపయోగించుకోవాలి. సో మన దగ్గర ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ రేట్ కూడా మనం పెంచాలి. సో అందువల్ల రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న లీడర్ అందరికీ సో ఇలాంటి పిల్లలందరినీ చేర్చండి. అందరికీ ఖచ్చితంగా మనం కోఆపరేటివ్ స్కాలర్షిప్ ఇస్తాము. అది కాకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన మాకు కానీ షాయి కాలేజ్ కానీ మన డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ కమ్యూనిటీ యూస్ దిస్ ఆల్సో. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్కూల్, హాస్పిటల్స్, హోమ్స్ అండ్ కాలేజ్ కూడా మనం చేస్తున్నాము. అది కాకుండా మనకు ఇమామ్స్ అండ్ మోసిన్స్ మంత్లీ మనకు ఎలిజిబుల్ ఇమామ్స్ అండ్ మోసిన్స్ కి డిస్ట్రిక్ట్ లో 15,000 అయితే 10,000, మోసిన్స్ అయితే 5,000 మనం ఇస్తున్నాము. సో అది కూడా దయచేసి ఉపయోగించుకోండి. ఇందులో మీ ఏమైనా ఇష్యూస్ వస్తే చదువు కానీ జనరల్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉంటే నేను ప్లీజ్ రీచ్ అవుట్ మీ. సో అది కాకుండా మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనం తీసుకున్నాము. సో ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడుకోవాలి. ఇంకా మీకు ఏం కావాలి, మాస్క్ కానీ ఏం ఇష్యూస్ ఉంటే దానికి ఎనీ టైం అవైలబుల్. ప్లీజ్ రీచ్ అవుట్ మీ. ఏ కావాలో డిఫరెంట్ స్కీమ్స్, అవుట్ సైడ్ స్కీమ్స్ కూడా ఏదైనా ఉంటే డెఫినెట్ గా పరీక్షిస్తాము. మన వర్గూరు వారి కూడా అందరూ కూడా కలిసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో మేము ముస్లింలు పాల్గొన్నాం. అయితే మీరు ఒకటి గమనించండి, ఈ రోజు ముస్లింలు చాలా తక్కువ మంది వచ్చారు. మెయిన్ కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అపకథా భావం. అలాగే చట్టం గురించి, కోర్టు చట్టం గురించి అందరూ కూడా ముస్లింలు దీన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. అయితే అందరూ బాయ్కాట్ చేస్తే మీ నోటీస్ కుదరనేసి మేము వచ్చి మరి కార్యక్రమం మరి కోర్టు చట్టం సవరణ ముస్లింలు చాలా అన్యాయం జరుగుతుంది. పక్కన సవరణ వల్ల వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా అదే విధంగా వాళ్ళ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని విశ్వాసానం చేస్తుందనేసి ఆ అపకృత ముస్లింలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ నోటీసులు పెట్టున్నారు. మరి కార్యక్రమం తప్పనిసరిగా ఈ అపోజ్ సవరణ మీరు మా ముస్లిం ముస్లిం తరఫున తప్పకుండా మా సహాయాన్ని అందించాలనేసి మీరు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. జంగారెడ్గూడెం పట్టణాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా జంగారెడ్గూడెంను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జంగారెడ్గూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, చిలుకూరి ఝాన్సీ లక్ష్మీరాణి రెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 నియోజకవర్గాల వాలీబాల్ పోటీలను శనివారం మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను జంగారెడ్గూడెం పట్టణానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ చిన్నతనంలోనే రాజమండ్రిలో స్థిరపడ్డానని అన్నారు. మంత్రి హోదాలో తన స్వస్థలానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. చిన్న గ్రామంలో ఉండే జంగారెడ్గూడెం నేడు ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కావలసిన మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని, దీనికోసం త్వరలోనే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా జంగారెడ్గూడెంని కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అవకాశం వస్తే దీనికోసం తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి దుర్గేష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కరాటం సాయి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండు, ట్రస్ట్ చైర్మన్ కాసర నర్సిరెడ్డి, కార్యదర్శి తిప్పాబొట్ల రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎండి మౌలా తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి, కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులందరినీ కలుపుకుని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు, ఓ పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది, మధ్యాంజనేయ స్వామి టెంపుల్ గాని, అదేవిధంగా పారిజాతగిరి గాని, గుబ్బలమంగమ్మ టెంపుల్ గాని, ఇంకా అనేక టెంపుల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ, అదే దాని
దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కలుపుకుని దీన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున నేను ప్రయత్నిస్తాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరో పక్కన నర్సిరెడ్డి గారు చెప్పారు 1000 గజాలు ఒక కళాక్షేత్రాన్ని ఏర్పరచడానికి వారు ముందుకొచ్చారు. దాంట్లో కూడా ఏ రకమైనటువంటి నిర్మాణం చేపట్టాలి, ఏ రకంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి అతి త్వరలోనే ఈ ప్రాంతానికి, చిన్నప్పుడు తిరిగినటువంటి ఈ ప్రాంతానికి, మా తాతగారు డాక్టర్ మేడ రంగప్రసాదరావు గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా నేను కూడా నాకు చేతనైన సహకారాన్ని అందిస్తాననేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. దీని మీద ఇంకా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంలో ఇంకా ప్రభుత్వం లేదు. కాకపోతే త్వరలోనే డీలిమిటేషన్ జరుగుద్ది కాబట్టి మనకి 29, 26 నుంచి కూడా దాని ప్రక్రియ ప్రారంభమవుద్ది కాబట్టి దాంట్లో భాగంగా నా ఉద్దేశం ఏంటంటే జంగారెడ్డిగూడెం లాంటి ఇంత అభివృద్ధి చెందిన ఈ ప్రాంతానికి జంగారెడ్డిగూడెం పేరు మీద నియోజకవర్గం లేకపోవడం అనేది ఒక లోపంగానే కనపడుతుంది నాకు. దాన్ని సరిదిద్దడానికి రేపు జరిగేటువంటి డీలిమిటేషన్లో తప్పనిసరిగా ఒక ప్రత్యేకతను తీసుకుంటాం అన్నట్టు. ద్వారకా తిరుమలలో శ్రీవారి ఉగాది ఉత్సవానికి మండపాన్ని విద్యుత్ దీప తోరణాలతో అలంకరించారు. దీంతో ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అరటిబోదలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి భారీ కటౌట్లను మండప ప్రాంతంలో ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే విద్యుత్ తోరణాలతో ఆ ప్రాంతం శోభిల్లుతోంది. ఆదివారం సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వెండి శేషవాహనంపై ముందుగా తిరువీధుల్లో విహరిస్తారు. అనంతరం అట్టహాసంగా ఉగాది మండప ప్రాంతానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీరుతారు. అనంతరం స్వామి అమ్మవార్ల వద్ద అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఆ తర్వాత దాతలకు, పండితులకు సత్కార కార్యక్రమం ఉంటుందని భక్తులు తరలి రావాలని ఈవో ఎన్వి సత్యనారాయణమూర్తి కోరారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849.
మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు శాంతినగర్లోని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏలూరు జిల్లా పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలిపి సామాన్యుడి చేతికి పాలన అధికారం ఇవ్వడానికి, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు మహనీయులు ఎన్టీఆర్ ప్రకటించారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముమ్మడి చింతయ్య, పుప్పాల హరీష్, పూజారి నిరంజన్, కిలారపు జగదీష్, కాట్రు బాలకృష్ణ, ఆలూరి రమేష్, శాఖమూడి మహేష్, జడ్పీ విశ్రాంతి సీఈఓ కుమారస్వామి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పుట్ట మహేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పుట్ట మహేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బడేటంటి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బడేటంటి గారి నాయకత్వం. పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫామ్ అధ్యక్షులు బగ్గవరపు బాబురావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో బాబురావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ రైట్ ప్రొటెక్షన్ ఫామ్ సభ్యులంతా కలిసి నిరసన చేపట్టి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన దోషులను కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని క్రైస్తవులపై జరుగుతున్న దాడులు నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. టిఎన్ స్నేహన్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, సీట్ వేసి సమగ్ర దర్యాప్తు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పాలన్న, బెంజమిన్, ఎలీషా, రాజేశ్వరరావు, ఏలేటి చిన్న తొక్కయ్య, జయరత్నం, దావీదు తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాల వారి యొక్క జీవితంలో జరిగిన ఘోరమైన హత్యాకాండ గురించి మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, ఇది చాలా కుట్రపూరితమైన విద్వేషంతో కూడిన ఒక భయంకరమైన పని చేశారు. మేమందరం కూడా కలిసి కోరుతున్నది ఒకటే, ఈ యొక్క న్యాయమే జరగాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి మాకు న్యాయం కావాలి, త్వరలోనే ఈ యొక్క దోషులను నిగ్గు తేల్చాలని, మరి ప్రతి ఒక్కరిని కూడా మా ముందుకి తీసుకురావాలని మేము మరి క్రైస్తవ సేవకులముగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రవీణ్ గారి మృతిపై సిట్టు దర్యాప్తు చేయాలి. ప్రవీణ్ గారి మృతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దోషులను వెంటనే శిక్షించాలి. అది యాక్సిడెంట్ చేర్చాలి. ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి పాస్టర్ గారి యొక్క బుద్ధి వెనక అనేకమైన అనుమానాలు ఉన్నాయి కనుక ఆ అనుమానాలను నివృత్తి చేయడం కొరకు ప్రభుత్వం వారు మరి ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేసి ఈ మృతి వెనుక ఉన్న కారణాలు, అది హత్యన లేకపోతే యాక్సిడెంట్ అనేది తేల్చాలని, వారి కుటుంబానికి కూడా, వారి భార్యకి, బిడ్డలకు కూడా రక్షణ కల్పించాలని కోరుతూ ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క ఆత్మశాంతి కొరకు ఈ కొవ్వొత్తు ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఉన్నాం.
మరి మత స్వేచ్ఛ కలిగినటువంటి లౌకిక రాజ్యంలో ఇలా మరి మతోన్మాదులు మాస్టర్లపై మరి ఈ రీతిగా దాడి చేయటం అనేది, చంపడం అనేది ఖండిస్తూ ప్రభుత్వం అన్ని విధాల ఈ యొక్క పాస్టర్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ యొక్క కుట్రపూరితమైనటువంటి ఏదైతే అనుమానం ఉన్నదో అనుమానాన్ని నివృత్తి చేసి దోషులను వెంటనే శిక్షించాలని మేము పాస్టర్స్ అందరం కలిసి కోరుతూ ఉన్నాం. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. శనివారపేటకు చెందిన రిటైర్డ్ ఇరిగేషన్ ఉద్యోగి పైడిపాలి శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు లోకేష్ రెడ్డి కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడని, ఏడాదికి 1,20,00,000 అందుకుని కొలువుకు ఎంపికయ్యాడని, బెంగళూరులోని టీసీఎస్ కంపెనీల్లో ఉద్యోగం సాధించాడని, కుమారుడికి ఉద్యోగం ఇచ్చిన సందర్భంగా తండ్రి విందు వినోదాలకు డబ్బును ఖర్చు చేయకుండా ఆ డబ్బును పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించి ఉగాది సందర్భంగా 100 మంది పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించి తన సేవానిరతిని చాటుకున్నారని తెలియజేశారు. పంపిణీ కార్యక్రమానికి రాజనాల రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలో ముందుండి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని సూచించారు. సందర్భంగా శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంత సొమ్మును సేవా కార్యక్రమాలకి వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండి సేవా కార్యక్రమాలు చేయడం అంటే తనకు ఇష్టమని అన్నారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రతి ఏడాది అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు లేకుంటే సమాజం లేదని, నిబద్ధతతో సమాజానికి మరింత సేవ అందించడానికి ఎప్పుడూ ముందుంటానని ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సాయి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇది ఇద్దరు డ్రైవర్, ముగ్గురు వచ్చారు అన్న. చూడు అన్నయ్య వారికి ఇవ్వాలి, అది కార్మికులకి ఇస్తే, పారిశుద్ధ్య కార్మికులు ఇస్తే దానికి ఒక సార్థకత ఉంటుంది అని మంచి ఆలోచన చేసిన శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అవసరమైతే నేను చెప్తున్నాను శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో కూడా వచ్చి, ఎందుకంటే ప్రజాసేవ చేయాలనే ఒక తలంపు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే దానికి ఒక ఎందుకంటే 10 మందికి ఉపయోగపడడానికి, మనం స్వార్థం అయితే వేరే ఆలోచన కానీ కాదు, మనం 10 మందికి ఉపయోగపడాలన్నట్టు ఖచ్చితంగా వచ్చి ఈ విధమైన మంచి ఆలోచన చేసినందుకు నేను అభినందిస్తూ, మీ అందరూ కూడా ఇలా మరి అందరికీ కూడా మరి అనేకమైన ఒత్తిళ్ళు ఉంటాయి. మీకు ఇప్పుడు 10 గంటలు వెళ్ళిపోవాలనుకున్నా సరే అందరూ కూడా మరి ఒక అరగంట స్పేర్ చేసుకుని ఇంకా అరగంట ముందు వచ్చి డ్యూటీ చేసుకుని మీరు ఇలా వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఆల్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని కూడా గుర్తించాలి. మీరు లేకుంటే దేశమే కాదు, రాష్ట్రం కాదు, అంతా గుర్తు పట్టిపోతుంది. ఈ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం కాబట్టి మేము మీకు ఏదో విధంగా చేయాలనే ఆలోచనతో ఇది చేస్తున్నామండి. ఇంకోటి ఏమంటే మా అబ్బాయికి జాబ్ రావడము, అది ఒక సంతోషం. మీకు ఇంతకుముందు స్కూల్లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి చేశానంటే ఒక 200 మెంబర్స్కు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో వాళ్ళకు కూడా చేశాను. ఇప్పుడు మీకు చేయాలనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని చేశానండి. మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా. మీరు వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని చేయండి, ఎందుకంటే మీరు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మొత్తం రాష్ట్రమేమో. ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో ఉన్న గ్రోవెల్ ప్రొసెసర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా గ్రోవెల్ ప్రొసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చింతపల్లి సుధీర్ మరియు పొట్లూరు శ్రీనివాస్ 2 డ్రోన్ల విలువ 16,04,800 రూపాయల విలువ కలిగినవి, అలాగే 8,85,000 రూపాయల విలువ కలిగిన 100 సీసీ కెమెరాలను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావుకి అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో పోలీస్ విభాగాన్ని సాంకేతికంగా మరింత సమర్థవంతంగా మార్చేందుకు గ్రోవెల్ ప్రొసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో కీలక అడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు
ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావుకి 2 డ్రోన్లు మరియు 100 సీసీ కెమెరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ప్రాసెసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హెచ్ఆర్ ప్రతిమ, జనరల్ మేనేజర్ సిద్దిలింగేశ్వర్, ఫైనాన్స్ మేనేజర్ పి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆధునిక సీసీ కెమెరాలు జిల్లా పోలీసు యంత్రాంగానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. నేరాలను సమర్థవంతంగా గుర్తించేందుకు, నివారించేందుకు మరియు ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎం సూర్యచంద్రరావు మాట్లాడుతూ గ్లోబల్ ప్రాసెసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందిస్తున్న సహకారం పోలీస్ విభాగానికి ఎంతో సహాయపడుతుందని, ఈ సీసీ కెమెరాల వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించేందుకు తమ పోలీసులు మరింత సమర్థవంతంగా పని చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ నరేంద్ర, పోలీస్ అధికారులు, గ్లోబల్ ప్రాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో సోలార్ సిస్టమ్తో నడిచేది, మూవీ కూడా క్యాప్చర్ చేసి మనకి పంపించేది. చాలా అది హైలీ టెక్నాలజీ ఉన్నటువంటి ఇది సీసీటీవీస్. ఇవి మన పోలీస్ డిపార్ట్మెంట్కే కాదు, మన ఏలూరు ప్రజలందరికీ కూడా, ఈ సమాజానికి కూడా ఈ భద్రత కోసం చాలా బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మేము నిన్న ఒక మర్డర్ కేసు చూసాం. చాలా ఆల్రెడీ మేము దాంట్లో ఇప్పుడు కూడా ఫ్లై అవుతున్నాం. ఆల్రెడీ టెస్లా డ్రోన్ మేడం 30 lakhs మేడం. ఇక్కడ ఒకటి ఏలూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు కల్పించిన ఈ సదవకాశాన్ని మేము చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాము. మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీ గ్లోబల్ ప్రాసెసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫు నుంచి ఏలూరు పబ్లిక్ అండ్ మన ప్రజలందరికీ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెంచడానికి ఎన్హాన్స్మెంట్ పోలీస్ వారికి ఇంకా అదనపు సహాయపడుతుందని ఆశిస్తూ మేము ఒక 2 డ్రోన్లు, ఒక 100 సీసీ కెమెరాలు ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పబ్లిక్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుందని మన అడిషనల్ ఎస్పీ గారు సార్ని కలిసి, అలాగే ఎస్పీ గారిని కూడా కోరుకుని ఆయన రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు మాకు సదావకాశం కల్పించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. వారికి డ్రోన్లోనూ సీసీ కెమెరాల అన్నిటిలో మనం చాలా ఆనందిస్తున్నాము. ఇదంతా కూడా గ్లోబల్ ప్రాసెసెస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేయడం జరిగింది ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us this opportunity. మనకి ఏ టైప్ ఉన్నాయి, వీళ్ళు ఇచ్చేది ఏ టైప్ ఉన్నాయి, ఎంతవరకు మనకి సార్ ఇది ట్రూవ్యూ సార్, ట్రూవ్యూ సోలార్ కెమెరా. ఇది ట్రూవ్యూ సోలార్ కెమెరా సార్. ఇది వచ్చరికి దీనిలో ఇప్పుడు 3 మెగాపిక్సెల్ మరియు 3 మెగాపిక్సెల్ 2 కెమెరాస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒకటేమో రొటేటింగ్ సార్, ఒకటేమో స్టాటిక్ ఉంటుంది. ఇది సిమ్-బేస్ మీద వర్క్ అవుతుంది సార్. సిమ్-బేస్ మీద వర్క్ అవుతుంది సార్. ఇది పవర్ఫుల్ లేకుండా మనకి సోలార్ అనేది ఉండటం వల్ల మనం ఎక్కడంటే అక్కడ రిమోట్ ఏరియాలో మనకి సిగ్నల్ ఉంటుంది. బట్ రిమోట్ ఏరియాలో పవర్ కనెక్షన్ మనకి లాట్లో ఉండదు కాబట్టి ఆ ఏరియాలో మనం దీన్ని ఫిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే 2-వే ట్రాన్స్లేషన్ ఉంటుంది సార్. ఇది మనం ఒక దగ్గర ఉండి కెమెరా దగ్గర ఒక పర్సన్ ఉంటే మనం 2-వే కమ్యూనికేషన్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకి మోషన్ డిటెక్షన్ కూడా దీనికి ఛాన్స్ ఉంది సార్. మోషన్ అనేది మన ఎవరైనా వ్యక్తి తారసపడ్డప్పుడు ఎలాగైతే మనకు అలారం వస్తుందో సేమ్ అదేవిధంగా ఈ కెమెరాలో ఒక వ్యక్తి హ్యూమన్ డిటెక్షన్ అయినప్పుడు అలారం అనేది వస్తుంది సార్. అలాగే దీనికి ఒక క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది సార్. మనం క్లౌడ్ స్టోరేజ్ పర్చేజ్ చేసినట్టయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా అనేది దొంగ తీసుకెళ్ళిపోయినా సరే మనకి క్లౌడ్లో అనేది డేటా స్టోరేజ్ ఉంటుంది. అలాగే మెమరీ కార్డ్ కూడా మనం దీనికి పెట్టుకోవచ్చు. అలాగే దీనికి ఒక మొబైల్ అప్లికేషన్ అనేది ఇస్తారు సార్. అలాగే వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది సార్. ఇది సోలార్ కెమెరా వాటర్ రెసిస్టెంట్ కూడా. వింటీవీ న్యూస్ ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.